హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మోడల్ని మనం లాంగ్ చైన్ డాల్ యూజ్ చేసి బిల్డ్ చేద్దాము. అందులో ఏం చేస్తున్నామంటే సమ్మరైజేషన్ అనేది పెర్ఫామ్ చేస్తాము కొంచెం టెక్స్ట్ ఇచ్చి. సో ఇది ఎట్లా ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. సో అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి. సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ యాజ్ యూజువల్ మనము ఎప్పుడైనా సరే రిక్వైర్డ్ లైబ్రరీస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికోసం మనం ఈ పర్టికులర్ కమాండ్స్ ని వాడుతున్నాము. సో పిప్ ఇన్స్టాల్ ఆ లైబ్రరీ నేమ్ అనమాట. మనకు కావాల్సిన లైబ్రరీస్ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్, లాంగ్ చైన్, అన్స్ట్రక్చర్డ్ ఇవి. సో ఇవన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు పైథాన్ ఎన్వైరన్మెంట్ లో కానీ జూపిటర్ నోట్బుక్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు యూజ్ చేయాల్సినది వచ్చేటప్పటికి పిప్ ఇన్స్టాల్ కమాండ్. ఇన్ కేస్ మీరు కాండా ప్రాంప్ట్ లో చేస్తున్నట్లయితే కాండా ఇన్స్టాల్ -c కాండా -forge ద ప్యాకేజ్ నేమ్ ఇది మీరు చేయాలన్నమాట. ఓకేనా. వన్స్ మీరు ఇది అయిపోయాక రీసెట్ అనే కమాండ్ వాడాలి. ఎందుకు వాడాలంటే మీరు ఏదైతే ఇన్స్టాల్ చేశారో ఆ ప్యాకేజెస్ అవన్నీ ఎఫెక్టివ్ లోకి రావాలన్నమాట, లేకపోతే అది గుర్తించదు అనమాట. సో దానికోసం మీరు రీసెట్ చేసుకోవాలన్నమాట. దానికోసం ఈ కమాండ్ వాడుతున్నాం. వేరే రకంగా కూడా రీసెట్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసి ఓపెన్ చేసి అట్లా రీస్టార్ట్ చేసుకోవచ్చు, బట్ దిస్ ఇస్ సింపుల్ వే అనమాట. సో వన్స్ అది అయిపోయాక ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇందాక ఇన్స్టాల్ చేసిన లైబ్రరీస్ లో మనకి కోడ్ లో ఏమేమి వాడుకుంటాం ఆ లైబ్రరీస్. సో దానికోసం ఇంపోర్ట్ టార్చ్ అనే ఇక్కడ ఈ లైన్ వాడుతున్నాం. అండ్ ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంపోర్ట్ పైప్ లైన్. సో ఇవన్నీ మనకి కోడ్ లో అవసరం అనమాట, పైప్ లైన్ బిల్డ్ చేస్తాం కాబట్టి. సో దానికోసం ఇది వాడుతున్నాం. వన్స్ అది అయిపోయాక నా హగ్గింగ్ ఫేస్ టోకెన్ అనేది నేను గూగుల్ కొలాబ్ లో పెట్టాను. సో దానికోసం అది తెచ్చుకోవడానికి ఇది వాడాను అనమాట. మీరు డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. వన్స్ అది అయిపోయాక ఫస్ట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మీరు ఏ డాలీ మోడల్ యూజ్ చేస్తున్నారో ఆ డాలీ మోడల్ కి మీరు పైప్ లైన్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం మీరు యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేటప్పటికి పైప్ లైన్ ఆఫ్ మెథడ్ పెట్టి మోడల్ ఈక్వల్ టు డాలీ బ్రిక్స్ డాలీ డేటా బ్రిక్స్ డాలీ v23b. సో v23b అనే మోడల్ నేను వాడుతున్నాను. ఇంకా మన డాలీ మోడల్ లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ v23b వాడుతున్నాను. ఓకేనా. అండ్ దెన్ టార్చ్ డేటా టైప్ వచ్చేటప్పటికి bfloat16 ట్రస్ట్ రిమోట్ కోడ్. ఇది ఎందుకు వాడుతున్నాం అంటే మనము రెస్పాన్స్ తీసుకునేటప్పుడు వేరే సైట్స్ నుంచి మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో దాన్ని నువ్వు ట్రస్ట్ చేసి నువ్వు ఎలా చెయ్యని చెప్తున్నావు అనమాట. ఓకేనా. అందుకు ఈ పారామీటర్ అనమాట. నెక్స్ట్ డివైస్ మ్యాప్ అనేది డిఫాల్ట్ పారామీటర్, దాన్ని ఆటో సెట్ చేస్తాం అనమాట. సో ఆల్రెడీ ఈ పారామీటర్స్ యూసేజ్ అనేది మనము ఇంకా ప్రీవియస్ వీడియోస్ లో కూడా డిస్కస్ చేసాము. సో ఎవరైనా ఈ డాలీ మోడల్ గురించి ఇంకా అవగాహన లేకపోతే డెఫినెట్ గా మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. డాలీ మోడల్ గురించి బేసిక్స్ నేను చెప్పాను, అలాగే అప్లికేషన్స్ కూడా చెప్పాను. ఓకేనా. ఇది నాకు తెలిసి 4th వీడియో అనమాట, డాలీ మోడల్ మీద అప్లికేషన్. సో ఓకేనా. సో వన్స్ మీరు ఇది సెట్ చేశాక దీన్ని రన్ చేస్తాము. అది అయిపోతుంది, పైప్ లైన్ బిల్డ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, లాంగ్ చైన్ యూజ్ చేసి ప్రాంప్ట్ టెంప్లెట్ ని టెక్స్ట్ ని పాస్ చేయాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ లాంగ్ చైన్ ఇంపోర్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అండ్ LLM చైన్ ఈ మెథడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ అనే మెథడ్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ప్రాంప్ట్ టెంప్లెట్ ని ఇనిషియలైజ్ చేయాలి. దానికోసం ప్రాంప్ట్ టెంప్లెట్ ఆఫ్ అనే ఒక మెథడ్ తీసుకొని మన ఇన్పుట్ ని ఏమేమి పాస్ చేయాలనుకుంటాం, ఇన్స్ట్రక్షన్ అండ్ కాంటెక్స్ట్. టెంప్లెట్ వచ్చేటప్పటికి ఇన్స్ట్రక్షన్, దాని యొక్క ఇన్పుట్, దాని యొక్క కాంటెక్స్ట్. సో వీటిని మనము ఇందులో డిఫైన్ చేసి దీనికి ఒక వేరియబుల్ ఇచ్చాం ప్రాంప్ట్ విత్ కాంటెక్స్ట్ అని. ఓకేనా. వన్స్ అది అయిపోయాక హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ లో ఇందాక నువ్వు బిల్డ్ చేసిన పైప్ లైన్ ఉంటుంది కదా డాలీ LLM, సో దాన్ని పాస్ చేయాలి. ఆ తర్వాత దీన్ని LLM చైన్ కి అటాచ్ చేయాలన్నమాట. దానికోసం LLM ఈక్వల్ టు HF పైప్ లైన్, అంటే ఇందాక నువ్వు హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ ఏదైతే డిఫైన్ చేసావు అది. అండ్ ప్రాంప్ట్ వచ్చేటప్పుడు ఇందాక నువ్వు ప్రాంప్ట్ టెంప్లెట్ డిజైన్ చేసావు కదా అది ఇస్తాం అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాము, మనకి ఏం కావాలనుకుంటున్నామో టెక్స్ట్ సమరైజ్ చేయడానికి దాన్ని ఇన్పుట్ గా టెక్స్ట్ గా పంపిస్తాం అనమాట. సో దానికోసం నేను ఒక పారా తీసుకొని పంపిస్తున్నాను. ఓకే. దాన్ని నేను text_2_ సమరైజ్ అని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా. అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంపల్సరీగా క్లియర్ గా ఉండాలమ్మా. ఎంత క్లియర్ గా ఉంటే అంత క్లియర్ గా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ప్రాంప్ట్ అనమాట. నువ్వు ఎట్లా పాస్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నా ఇన్స్ట్రక్షన్ ఏమేమి పాస్ చేస్తున్నా అంటే నేను ప్లీజ్ సమ్మరైజ్ ద ఫాలోయింగ్ ప్లేస్ ఆఫ్ టెక్స్ట్, అంటే ఈ టెక్స్ట్ రెస్పాండ్ ఇన్ ఏ 2 short sentences with a bullet points giving me what happened and who was involved, including the
కంపెనీస్ అండ్ పర్సన్స్. సో ఇక్కడ నేను క్లియర్ గా చెప్తున్నాను, నీట్గా 2 షార్ట్ సెంటెన్సెస్ లో అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, కంపెనీస్ కానీ పర్సన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు కూడా క్లియర్ గా మెన్షన్ చేయని చెప్తున్నాం. సో ఇక్కడ నువ్వు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేస్తావు. ఇప్పుడు మనం రెస్పాన్స్ చూద్దాం. దానికోసం మనం ఏం చేయాలి, LLM చైన్ లో ప్రెడిక్ట్ అనే మెథడ్ ఉంటుంది. దాంట్లో మన ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ నువ్వు డిఫైన్ చేస్తావో అది పాస్ చేస్తాం. నెక్స్ట్ కాంటెక్స్ట్, అసలు ఏ కాంటెక్స్ట్ తీసుకున్న సమ్మరైజేషన్ చేయాలో తెలియాలి కదా, కాబట్టి ఇక్కడ ఇందాక నువ్వు కాంటెక్స్ట్ పాస్ చేసిన వేరియబుల్ ని పాస్ చేస్తాం. అండ్ ఎల్ స్ట్రిప్ అనేది ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్పేస్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఆర్ స్ట్రిప్ అంటే ఏమన్నా రైట్ సైడ్ స్పేస్ అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు పైథాన్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీరు కోడ్ ఏ మీద కానీ డేటా సైడ్ కానీ ఏదైనా మీరు డేటా సైడ్ చేయాలనుకుంటే ఆల్వేస్ మేక్ ష్యూర్ యు ఆర్ పర్ఫెక్ట్ ఎట్ పైథాన్ యాజ్ వెల్ యాజ్ సీక్వెల్. ఓకేనా. అండ్ వన్స్ అయిపోయాక నేను రెస్పాన్స్ ని క్లియర్ గా స్ప్లిట్ చేసి ఫుల్ స్టాప్ వైజ్ గా నీట్ గా చూద్దాం అనుకుంటా, కాబట్టి నేను ఈ కోడ్ రాసాను. సో ఇప్పుడు చూద్దాం అసలు మనకి ఎలా వచ్చిందో రెస్పాన్స్. Virgin Galactic launched its space tourism program. There was a number of issues that delayed the launch of this program. As part of these issues, Richard Branson Company lost a key investor, and as a result, they were unable to begin offering monthly trips to the customers on its winged space plane. So Virgin Galactic is no longer in the space tourism business. However, Jeff Bezos, Blue Origin and Elon Musk SpaceX are now offering స్పేస్ టూరిజం అనమాట. సో ఇది మనకి వచ్చిన రెస్పాన్స్. సో చూడండి ఎంత క్లియర్ గా చెప్పిందో, అసలు ఏం జరిగిందో చెప్పింది, అండ్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో పర్సన్స్ కూడా నీట్ గా ఇచ్చింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, నువ్వు ఎంత క్లియర్ గా ప్రాంప్ట్ ఇస్తే అంత క్లియర్ గా నీకు రెస్పాన్స్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో డాలీ మోడల్ యొక్క క్యాపబిలిటీ మనం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు చూసాం. అందులో సమ్మరైజేషన్ అనేది అడ్వాంటేజ్. సో చక్కగా సమ్మరైజేషన్ అనేది పెర్ఫామ్ చేసింది. సో ఈ విధంగా మనము డాలీ మోడల్ యూస్ చేసి లాంగ్చైన్ యూస్ చేసి ఒక సమ్మరైజేషన్ టాస్క్ ని ఎట్లా అకంప్లిష్ చేయాలనేది చూసాం. ఓకేనా. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.